ఈమె అలకనంద తాత బలగం రాములు, ఈమె బలగం తులసి అలకనంద అమ్మ, ఈడుదం తమ్ముడు. డిఎన్ఏకి ఇచ్చిన 2 శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. పిన్ని, మన ప్లాన్ కరెక్ట్, మన ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్. అనుకున్నది అనుకున్నట్టు డిఎన్ఏ టెస్ట్ చేయించాం. కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ ఎలా అన్మ్యాచ్డ్ అని వస్తుంది? తల్లికి కూతురికి డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడం ఏంటి? అప్పుడేమో ఆ మహీకి డమ్మీకి డిఎన్ఏ టెస్ట్ లో మనం అన్మ్యాచ్డ్ అని రావాలనుకుంటే మ్యాచ్డ్ అని వచ్చింది. ఇప్పుడేమో ఆ తల్లి కూతులకి మ్యాచ్ అవ్వాలని మనం అనుకుంటే ఇలా అన్మ్యాచ్డ్ అని రావడం ఏంటి? మనం ఏదనుకుంటే దానికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుందేంటి? వీధి మన మీద పగబట్టినట్టు, శని మన నెత్తి మీద కూర్చున్నట్టు అసలు ఇలా జరుగుతుందేంటి పిన్ని? ఎందుకంటే అష్టదరిద్రం మీది కాబట్టి, నష్టజాతకం నాది కాబట్టి. మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల ఇప్పుడు నాకు గతి పట్టింది. ఇది వరకు కొంచెమైనా నమ్మకం ఉండేది, ఎప్పటికైనా నా బావ నా సొంతం అవుతాడు అని. ఇప్పుడు మీ వల్ల ఆ నమ్మకం కూడా పోయింది. మీ చెత్త ప్లాన్ వల్ల ఆ నకిలీ చైత్ర బావకి విడదీయలేనంత దగ్గరైపోయింది. మీరసలుంది ఆ డమ్మి దాన్ని బావతో కలపడానికా? నా నుండి బావం దూరం చేసి నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికా? అలా అనకే. మేమేం చేసినా నీకోసమే కాదు. మీరేం చేసినా నన్ను నిలువున ముంచడం కోసమే. లయా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని మాటలు పడినా పిన్ని నేను ఇంతలా పోరాడుతుంది ఎవరికోసం? నీకోసమే కదా. ఆ మీదంతా వృధా ప్రయాస. ఇక నుంచి మిమ్మల్ని నమ్ముకోను. నా చావు నేను చేస్తాను. ఆ మాటలేంటి? ఇప్పటికీ మనకు అన్ని దారులు మోసుకుపోలేదు. ఆ డమ్మీ వాళ్ళమ్మ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళు తల్లి బిడ్డలు కాదు. వాళ్ళేమైతే మనకేంటి? దానివల్ల మనకేంటొచ్చేది? ఇందులో మనకు ఉపయోగపడే పాయింట్ ఉంది. వాళ్ళిద్దరూ తల్లి బిడ్డలు కాదంటే మహే 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 అబ్బో, ఆఖరికి చచ్చిపోయేలా ఉన్నాను. ప్లీజ్ మహే, ఈ తలుపు తెరిచి తినడానికి ఏమైనా పెట్టవే? మహే, నువ్వు బయటే ఉన్నావని నాకు తెలుసు. ప్లీజ్ మహే. కడుపులో పేగులు ఆరు నొక్క రాగంలో ఆర్తనాదాలు చేస్తున్నాయి. ప్లీజ్ మహే, తలుపు తీవే. మహే మహే వాటర్ కూడా రావడం లేదు. ఏంటి నాకు ఈ కర్మ? మహే, చాలా తప్పులు చేశాను, కానీ నేను నీ మొగుణ్ణి మహి.
మొగుడిని ఇలా పస్తులుంచడం పతివ్రతల లక్షణం కాదు చెప్తున్నాను నీకు. మహే ప్లీజ్ మహే, ఈ డోర్కి యువతలున్నాను కానీ నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. కావాలంటే తినడానికి ఏమైనా కొంచెం పెట్టు, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. మహే 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 కుళ్ళిన టమాటానా? నీ లోపలున్న కుళ్ళు కంటే దాని లోపలున్న కుళ్ళు తక్కువే. తిను. ఇది తినాలా మహి? బయట దాని రేట్ ఎంతో తెలుసా? కాస్ట్లీయెస్ట్ కూరగాయ. తిను. తిని నీ ఆకలి తీర్చుకో. ఇంత చిన్న టమాటాతో ఇంత పెద్ద శరీరానికి ఆకలి ఎలా తీరుతుంది మహి? ఆహా, టమాటా వద్దంటే చెప్పు, ఇలా ఇచ్చి. వద్దులే ఉండు. టమాటా కూడా తినేస్తావా? నేనే తింటానులే. ఇదే నాకు బిర్యానీ, ఇదే నాకు పలావ్. నువ్వు చేసిన తప్పులకి నీకు నేను వేస్తున్న శిక్ష చాలా చిన్నది. ఈ కొంచెమైనా తినడానికి ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు చచ్చినట్లే ఉండాలి, కానీ పూర్తిగా చావకూడదు. చావుకి బతుకి మధ్యలో ఉండాలి. నువ్వు నాకు చూపించిన నరకం నీకు చూపిస్తా. ఇది నీకు పనిష్మెంట్. ఆ రోజు నన్ను ఇంతకంటే హీనమైన స్థితికి తీసుకెళ్లి నన్ను చంపాలని చూశావు. టైంకి మా అక్క వచ్చి సేవ్ చేసింది. నిన్ను కాపాడడానికి ఎవరొస్తారు? పారిపోయిన మీ అమ్మ వస్తుందా? నిన్నెవ్వరూ కాపాడలేరు. నువ్వు ఈ ఇంట్లోనే, ఈ చీకట్లోనే శాశ్వతంగా చావాలి. అప్పుడే అందరం ప్రశాంతంగా ఉంటాం. ఏంటో ప్రశాంతంగా ఉండేది? పారిపోవాలని చూస్తే చంపేస్తావు. మహే 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 తలుపు తీవే. మహే తలుపు తీవే, తలుపు తీవే. అమ్మా, ఇవి ఇప్పటికిప్పుడు చేయించినవి కావులే. స్మైలీ, ఇంకంతా నీ చేతుల్లోనే ఉంది. అదే నాకు భయంగా ఉంది పిన్ని. భయం ఎందుకు? అంతా నా చేతుల మీదుగానే జరుగుతుంది. రేపేదైనా జరిగినది జరిగితే నేను దొరికిపోతాను. మీరు చేతులు దులుపుకొని చూస్తూ ఉంటారేమో అని నా భయం. అలా ఏం జరగదులే. ముందు ప్లాన్ ఎలా సక్సెస్ చేయాలో అది ఆలోచించండి. ప్లాన్ సక్సెస్ అయితే ఎవ్వరూ దొరకరు. స్మైలీ, నేను నిన్నెన్నిసార్లు సేవ్ చేశాను? అలా అని ఈసారి నన్ను బలి చేయరు కదా పిన్ని. అలా పొరపాటును కూడా చేయను. ఇంట్లో అందరికీ మనం ఏం చేసినా కలిసి చేస్తామని తెలుసు కదా. తెలుసు, కానీ ఇంకేం ఆలోచించుకో. ఇదే మనకి చివరి అద్భుతమైన అవకాశం. దీన్ని చేయిజార్చుకోకూడదు. ఎలా అయినా మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అర్థమైందా? మీరు నిజం చెప్తే మీ కూతురు సేఫ్. లేకపోతే ఆ రణదేవ్ ఎలాంటోడో తెలుసు కదా.
తప్పు చేస్తుండ్రు. గా రాక్షసుడితో చేతులు కలిపి మీరు గిట్ల మా బిడ్డ గాని చైత్రని వాడికి అప్పచెప్పి మస్తు తప్పు చేస్తుండ్రు. తప్పు చేస్తుంది మేము కాదు, మీరు, అక్కడున్న మీ కూతురు. ఇది చాలా అన్యాయం. ఒక అమాయకురాలి మీద ఇలా చేయటం మంచిది కాదు. అది అమాయకురాలు, మీరు అంతకంటే అమాయకులు. వింటూ ఉంటే ఇలాంటి మాటలు వినసొంపుగా ఎంతసేపైనా చెప్తూనే ఉంటారు. నిజం మళ్ళా తను చైత్రక్కనే. పాపం మా అక్కను వదిలేసేయండి. నిజం చెప్తే దాన్ని, మిమ్మల్ని, అందరినీ వదిలేస్తాం. లేకపోతే మాకున్నంత ఓపిక ఆ రణదేవ్కుండదు. అతను ఎలాంటివాడో మాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు ఎట్లనే తులసమ్మా? నాకు గదే అర్థమైతలేదు మామ. ఎక్కడున్నాను నేను? ఈ ప్లేస్ తలుపు తీయండి. ఎందుకు నన్ను ఇలా బంధించారు? తలుపు తీయండి. పటేలా గది స్పృహలోకి వచ్చినట్టుంది, అరుస్తోంది. అది గట్ల అరుస్తుంటే విననికి మస్తుందిరా. అల్లిసిపోయేదా కర్వవే అల్లకన్నంత. తలుపు తీయండి. నన్ను ఇలా బంధించినంత మాత్రాన మీరు అనుకున్నది అవ్వదు. వదిలేయండి నన్ను. వినపడట్లేదా? తలుపు తీయండి. ఎవరు పలకరేంటి? ఏం చేద్దాం మామా? ఇప్పుడు నిజం చెప్తే అమ్మాయికిడ భవిష్యత్తు ఉండదు. నిజం చెప్పకుంటే ఆడ నందుని వాడు చంపుతాడు. నిజం చెప్తే మరో ప్రమాదం ఉంది తులసమ్మా. గాడు పెట్టిన తప్పుడు కేసుల్లో అమ్మాయిని ఇరికిస్తాడే. అమ్మా, అక్క గురించి రాక్ స్టార్ తో చెప్తే బరాబర్ కాపాడతాడే. వద్దురా, ఎవ్వరు పోయినా వాడు నందును వదలడు. తొందరపడకురా, ఆగు. నందు ఉదయం నుంచి ఇంట్లో కనిపించట్లేదు. ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారు.
మీరేమన్నా నందుని చూసారా? లేదు బాబు, మేము నందుని చూడలేదు. మరి ఎక్కడికి వెళ్ళిందో మీకేమన్నా చెప్పిందా? అడిగేది మిమ్మల్ని, చెప్పిందా? లేదు బాబు, మాకేం చెప్పలేదు. మీకెవరికి చెప్పకుండా అదేంటి ఉన్నట్టుండి మాయమవడం? గుడికి ఏమైనా పోయి ఉంటదేమోలే బాబు. అన్నిటికీ ఆ అమ్మవారి దిక్కని గుడికే పోయి ఉంటదిలే బాబు. మీరు చెప్తుంది నిజమేనా? నిజమే బాబు. లేదు, మీరు నిజం చెప్పట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ప్లీజ్ చెప్పండి. నాకు చెప్పడానికి మీరెందుకు ఆలోచిస్తున్నారు? రాబిన్, నువ్వైనా మాట్లాడు. నీ మనసులో నా బిడ్డకి స్థానం ఉంది. దాన్ని సంతోషంగా చూసుకుంటామని అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు దాన్ని ఇష్టపడినా ఉపయోగం లేదు బాబు. నీ మనసులో దానికి చోటు లభించే సమయానికి బిడ్డని మనందరికీ దూరం చేయబోతున్నాడుగా దేవుడు. ఏమైంది? ఏమైందో చెప్పండి. నేను చెప్తా రాక్ స్టార్. నువ్వు ఆగరా చిన్నోడా. లేదమ్మా, రాక్ స్టార్ తో చెప్పాలి. అది నీ బిడ్డ అని నాకెరిగే. ఈ విషయం గిట్ట నువ్వు ఒప్పుకుంటే దీని పానాలతో నిడిచేస్తా, లేకుంటే దీని పీక కోస్తా. మీరు నిజం చెప్తే మీ కూతురు సేఫ్. మేం గిట్లా నిజం చెప్పుకుంటే అక్కడ అక్కని చంపుతారంట. రాక్ స్టార్, నువ్వే మా అక్కను కాపాడాలి. నాకింత సాయం చేసిన తన్ని నేను ఎలాగైనా రక్షించుకుంటాను. వాడు రాక్షసుడు బాబు. వాడు ఎవడైనా సరే నా భార్యని కాపాడుకోవడం నా బాధ్యత. తనకేమీ కాదు. తన కోసం భయపడి మీరిక్కడ నిజం చెప్తే వాడు నందుని ఊరికంబం ఎక్కిస్తాడు. కానీ ఎట్లా కాపాడుతావు బాబు? ఎక్కడుందని కాపాడుతావు? ఎలాగైనా కాపాడతాను. వాడు నందుని ఏమీ చేయలేడు. ఎందుకంటే నందుకేమైనా జరిగితే వాడిని వెతుక్కుంటూ వచ్చి నేను చంపుతానని వాడికి తెలుసు. మీరు ఏం భయపడకండి. నందుని నేను సేవ్ చేస్తాను. గా క్లోరోఫామ్ గింత బీలిస్తేనే మైకంలకు పోతారు. గది మొత్తం బీలిస్తే పైకే పోతారు. గీ మత్తు పీల్చినాక అది జావకుండా ఎట్లుంటది? గరస్థాయిలోపు రానివ్వు. వాడొచ్చినా ఇది ఈయన్నే ఉందని తెలుసుకోకూడదు. మనం ఈయన్నే ఉన్నామని వానికి అర్థం కాకూడదు. వీళ్ళ గడి తలుపులు తీయండి. వాడు మనల్ని చూడకుండా వాడిని ఒక్కంటగాని పెడదాం. ఘట్నే పటేలా. బావిక్కడికి వచ్చినా నేను ఇక్కడే ఉన్నానని బావకి ఎలా తెలియజేయాలి?
విరాజ్ బాబు నందు దగ్గరికి కాపాడనికి వెళ్ళిండో లేదో. రాక్ స్టార్ ఎట్లయినా వెళ్తాడు. రాక్ స్టార్ అక్కను కాపాడుతానని మాటిచ్చిండు కదా. ఎట్లయినా అక్కను కాపాడతాడు. అలకనందను కాపాడాలంటే దానిగా రణదేవుగాడు ఏడదాసిండో తెలియాలి కదా. గదే మామ నా భయం కూడా. బిడ్డన్గా రాక్షసుడు ఏడ దాచిండో ఏమో. ఏరా మెట్రో పిల్లర్ అంటున్నావు, ఇంకా ఇక్కడే పడితేని ఎంత పెరుగుతావురా? ఆడపిల్ల సంపాదన మీద బ్రతకడం అలవాటైపోయింది కదా. అందుకే నిజం చెప్తే ఎక్కడ కూతురికి దూరమై బ్రతకలేమో అని బెంగ అనుకుంటా. ఆడబిడ్డని ఆసరా చేసుకుని బతకడానికి కొంచెమైనా సిగ్గుండద్దు. ఆడబిడ్డ నా బిడ్డ కాదు. మీరు ఎన్ని మాటలన్నా మాకేం పరకబడదు. అది మీ బిడ్డ కాదు, మరి దాని గురించి మీకెందుకంత కంగారు? అసలు ఇక్కడెందుకుంటున్నారు? బయట కొన్ని గుంట నక్కలు పోగాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టనీకి చూస్తుంటే గా బద్మాషగాళ్ళ నుంచి కాపాడనీకి మీ వాళ్లే తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఉంచితే ఉన్నాం. ఆహా, ఏం యాక్టింగ్! నా దగ్గర కాదు మీ నాటకాలు. దాన్ని మీరు కూతురులా చూస్తున్నారు, కానీ అది మీ కూతురు కాదని DNA రిపోర్ట్ చెప్తుంది. మర్యాదగా అది మీ కూతురు ఎలా కాదో ఆ కథని, ఇక్కడ ఆ డమ్మీ చైత్ర ఆడుతున్న నాటకాన్ని వచ్చి మా వాళ్లకు చెప్పండి. మీకు ఏమీ కాకుండా, మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయకుండా మంచిగా డబ్బులిచ్చి మరి మా పిన్ని మీ లైఫ్ ని సెటిల్ చేస్తుంది. మంచి అవకాశం, వదులుకోకండి. మీరు ఆలస్యం చేసే కొద్దీ మీ అలకనంద ప్రాణాలకే ప్రమాదం. మర్యాదగా వచ్చి నిజం చెప్పేయండి. కింద వెయిట్ చేస్తూ ఉంటాం. పదండి. అమ్మా, వీళ్ళు మనల్ని రెచ్చగొట్టి భయపెట్టి నిజం చెప్పించడానికి చూస్తుర్రు. అవురా? గాళ్ళు ఎంతలా అడిగినా మనం నిజం చెప్పొద్దు. అక్కడ నందు ఎలా ఉందో అని భయంగా ఉందిరా. రాక్ స్టార్ ఉండగా అక్కకేం కాదమ్మా. అవు తులసమ్మా,
ఆ స్మైలీ నగలు దొంగతనం చేస్తుందని వెంబడించి వెళ్ళాను. వాళ్ళు నేను బయటికి రావడానికే దొంగతన నాటకం ఆడారు బావా. ఆ రణదేవ్ చేత నన్ను కిడ్నాప్ చేయించారు. మీరు నిజం చెప్తే మీ కూతురు సేఫ్. అంతేకాదు, వాళ్ళక్కడ ఆంటీ వాళ్ళ చేత నిజం చెప్పించడానికి ఏదో ప్లాన్ వేశారు. ఇదే విషయం నాతో ఆ రణదేవ్ గారు కూడా అన్నాడు బావా. అమ్మని, తాతని, తమ్ముణ్ణి వాళ్ళు బెదిరిస్తారు, భయపెడతారు అని చెప్పాడు. నాకిప్పుడు అర్థమవుతుంది నందు. వాళ్ళు నగల దొంగతనం చేసింది నేను కిడ్నాప్ చేయడానికే కాదు, ఆ దొంగతనం అడ్డు పెట్టుకుని ఆంటీ వాళ్ళ చేత నిజం చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. బావా, అయితే వాళ్ళు ఇప్పటికే అమ్మ వాళ్ళని టార్గెట్ చేసేసి ఉంటారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం వెళ్లేలోపు అమ్మ వాళ్ళు భయపడి నిజం చెప్పేస్తారేమో. అలా జరగదు. వాళ్ళని ఎలా ఆపాలో నాకు తెలుసు. పద బావా. ఏం చేద్దాం మామా? నిజం చెప్పేద్దామా తులసమ్మ? నిజం చెప్తే బిడ్డను ఉరికంబం ఎక్కిస్తారు మామా. నిజం చెప్పకుంటే వీడు అన్యాయమైపోతాడే. మన అలకనందను కాపాడటానికి విరాజ్బాబు ఉన్నాడు. మన బిడ్డ మెడలో తాళి కట్టాడు కాబట్టి ఈ ఇంటి కోడలని వీళ్ళందరూ ఎట్టాగైనా దాన్ని కాపాడుకుంటారే. గంతేనా మామా? కానీ నిజం చెప్పనికి నాకు గిట్ల మనసైతే లేదు. తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇంక నేను అస్సలు వెయిట్ చేయలేను. నాకు అస్సలు ఓపిక లేదు. వీళ్ళని ఇలా కాదు, పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. అత్తయ్య, ఆగత్తయ్య. ఇప్పటికే చాలాసేపు ఎదురు చూశాను ఆనంద్. ఇక నా వల్ల కాదు. వీళ్ళ నా పోలీసులే తుక్కు రేగొట్టి నిజం చెప్పిస్తారు. ఆగురి. అమ్మా, ఏం మాట్లాడితే ఏం బయటపడుతుందో ఏంటో. తను మిస్ అవ్వడానికి తిరిగి రావడానికి మధ్య చాలా నెలలు గ్యాప్ ఉంది కదా, అందుకే మాకు అనుమానం కలిగింది. ఒరే చిన్నోడా, వీళ్ళ అనుమానం చావాలంటే ముందు వీళ్ళు చావాలి. అందుకే ఆ మందు వీళ్ళకి అస్సలు ఇవ్వద్దు. ఆనంద్ గారు, మీకు దండం పెడతాను, మంది మమ్మని చెప్పండి. వద్దు నాన్న, ఇవ్వకు. స్వార్థంతో కుళ్ళుతో ఉన్నా ఇలాంటి వాళ్ల చేతలకి చేతులు పోవాలి. తర్వాత ప్రాణాలు పోయినా నష్టమేం లేదు. వద్దొదినా, తప్పు ఒప్పుకున్నాం కదా. కావాలంటే మీ కాళ్ల మీద పడతాం. పడాల్సింది మా కాళ్ల మీద కాదే, అక్కడున్న పెద్ద ఆయన కాళ్ల మీద. పాపం, మీ వల్ల ఆయన ఎంత మానసిక శోభ అనుభవించాడో తెలుసా మీకు? ఆయన కాళ్ల మీద పడండి. వద్దమ్మా, మేము బయటుంటే మా ప్రాణాలకు ప్రమాదమని మేము ఈడ తలదాచుకున్నాం. కానీ బయట కంటే ఏడుంటేనే ప్రమాదమని మాకిప్పుడు అర్థమైంది. బయట మమ్మల్ని కత్తులతో చంపాలని చూస్తుంటే ఈడ మాటలతోనే చంపేసిండ్రు. క్షమించండి తాతగారు. వీళ్ళ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. పర్లేదు బాబు, ఇంతకంటే అవమానాలు తినే ఈడదాకా వచ్చినాం. ఇక చాలు బాబు, మేం పోతాం. ఎక్కడికెళ్తారు? అత్తయ్య, వాళ్ళని నేను తీసుకువెళ్తాను. వీళ్ళు నాతోనే ఉంటారు. పదరా, మీ అమ్మని తీసుకొని మహి వాళ్ళ ఇంటికెళ్దాం. ఓ వస్తాం బాబు. మహి, వస్తానక్కా.
విరాజ్, ఇంకెప్పుడు తప్పు చెయ్యం. అవును, ఆ విరుగుడు మంది ఇవ్వు విరాజ్ ప్లీజ్. నేను ఎలాంటి కెమికల్ నగల మీద చల్లలేదు. మీరే నిజం ఒప్పుకోవాలని చిన్న అబద్ధం ఆడాను. నిజంగా ఆ కెమికల్ ఏదో ఇచ్చేయాల్సిందిరా, శని వదిలిపోయేది. ఛ! ఇలాంటి వాళ్ళు అనవసరంగా బతుకున్నారు. భూమికి భారం. చస్తాంలే వదినా, ఇంత బతుకు బతికి ఎందుకు ఈ జీవితం? పదండి.